హలో అండి. ఈ రోజు మనం ఈ క్లాస్ లో టెక్నికల్ ఇండికేటర్స్ మరియు ప్రైస్ యాక్షన్ డిఫరెన్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. టెక్నికల్ ఇండికేటర్స్ అండ్ ప్రైస్ యాక్షన్ డిఫరెన్స్ ఏంటనేది చూద్దాం. టెక్నికల్ ఇండికేటర్స్ మరియు ప్రైస్ యాక్షన్ రెండు కూడా మనకి ట్రేడింగ్ ఉపయోగపడే ప్రముఖ విశ్లేషణ పద్ధతులే. మనకి ఇటువైపు టెక్నికల్ ఇండికేటర్స్ ఉపయోగపడతాయి అండ్ ప్రైస్ యాక్షన్స్ కూడా మనకి స్టాక్ మార్కెట్ లో మనం ట్రేడింగ్ కొరకైతే ఉపయోగించవచ్చు. అయితే ఇవి ఒకదానికి ఒకటి భిన్నంగా పనిచేస్తాయి. సో దాని స్టైల్ వేరు, దీని స్టైల్ వేరు. అంటే ట్రేడర్ దృష్టికోణం అండ్ ట్రేడింగ్ స్టైల్ మరియు అనుభవం ఆధారంగా వీటిలో ఏదైనా సరే ఒకదాన్ని అయితే ఎంపిక చేసుకుంటారు. సో ముఖ్యంగా ఏంటంటే మనం డాటా ఆధారంగా డాటా ఆధారంగా ఈ రెండు డిఫరెంట్ ఏంటని చూద్దాం. ఓకేనా? డాటా అంటే టెక్నికల్ ఇండికేటర్స్ లో ఏమవుతుంది మనకి పాస్ట్ ప్రైజెస్ వాల్యూమ్స్ ఆధారంగా గణాంకాల రూపంలో తయారైన ఫార్ములా ద్వారా సూచనలు ఇస్తాయి. అంటే గతంలో ఉన్న ప్రైజెస్ తీసుకొని వాల్యూమ్ ఏదైతుందో వాల్యూమ్ ఆధారంగా వాటి యొక్క క్యాలిక్యులేషన్ రూపంలో తయారైన ఫార్ములా ద్వారా మనకి సూచనలు అనేవి అయితే ఇస్తాయి. అంటే లైక్ ఎగ్జాంపుల్ రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ కావచ్చు, మ్యాక్డీ కావచ్చు, మూవింగ్ యావరేజెస్ కావచ్చు, ఏవైనా సరే. ఓకే. అండ్ అదే విధంగా మన ప్రైస్ యాక్షన్ లో చూసుకుంటే మార్కెట్ లో ధర ఎలా కదులుతుందో ప్రత్యక్షంగా చార్ట్స్, క్యాండిల్స్టిక్, ట్రెండ్ లైన్స్ ఆధారంగా విశ్లేషణ అనేది అయితే చేస్తారు. ప్రత్యక్షంగా ఈ క్యాండిల్స్టిక్ అండ్ ట్రెండ్ లైన్ విశ్లేషణ అనేది అయితే చేస్తారు. ఇది మనకి బేసిస్ అంటే డాటా ఆధారంగా తీసుకునే డిఫరెన్స్. నెక్స్ట్ ఎంట్రీస్ అండ్ సిగ్నల్స్. ఎంట్రీస్ అండ్ సిగ్నల్స్ అని మనం చూసుకున్నట్లయితే రెండింటికి కంపారిజన్ మనం చూసుకున్నట్లయితే ఇండికేటర్స్ సిగ్నల్స్ ఆలస్యంగా వస్తాయి. ఇండికేటర్స్ ఎప్పుడు కూడా సిగ్నల్స్ ఆలస్యంగా వస్తాయి. అంటే లాగింగ్ ఇండికేటర్స్ కొన్ని ఉంటాయి. అవి ఏంటంటే మూవింగ్ యావరేజ్ కావచ్చు, క్రాస్ ఓవర్ కావచ్చు. అదే మనం ఇక్కడ ప్రైస్ యాక్షన్ లో చూసుకుంటే సిగ్నల్స్ అనేవి చాలా స్పీడ్ గా వస్తాయి. రియల్ టైం కన్ఫర్మేషన్ అనేది వస్తుంది. క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ద్వారా ఈర్లీ ఎంట్రీ అనేది అయితే మనకి సాధ్యం అవుతుంది. క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ద్వారా మనకి ఏమవుతుందంటే ఈర్లీ ఎంట్రీస్, పర్ఫెక్ట్ సిగ్నల్స్ అనేవి వస్తాయి కాబట్టి మనం పర్ఫెక్ట్ గా ఎంట్రీ అనేది అయితే తీసుకోవచ్చు. అండ్ మనం కాంప్లెక్సిటీ రిలేటెడ్ గా మాట్లాడుకుంటే ఇండికేటర్స్ అనేవి మనకి ఉపయోగించడానికి గణిత జ్ఞానం అనేది అయితే అవసరం. చార్ట్స్ పై ఎక్కువగా క్లటర్ ఉండొచ్చు. అదే ప్రైస్ యాక్షన్ చూసుకుంటే చార్ట్స్ సులభంగా స్పష్టంగా విశ్లేషించగలుగుతారు. క్లీన్ చార్టింగ్ ఉంటుంది. సో ఇది మనకి ఈ కాంప్లెక్సిటీ రిలేటెడ్ గా ఇండికేటర్ అండ్ ప్రైస్ యాక్షన్ రిలేటెడ్ డిఫరెన్స్. మనకి కంప్లీట్ గా ఇది అంటే ఏదైతే ఉందో లైక్ ఈ టెక్నికల్ ఇండికేటర్స్ కానీ ప్రైస్ యాక్షన్ కానీ ఏదైతే ఉందో ఈ రెండింటికి కంప్లీట్ గా డిఫరెంట్ ఏముంది అనేది అయితే ఇన్ఫర్మేషన్ ఇది. ఓకే. థ్యాంక్ యూ అండ్ బాయ్.